సో, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలుపుతున్నట్లుగా తెలుస్తూ ఉంది సార్. అంటే హైడ్రాకి సంబంధించి ఆయన పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సపోర్ట్‌ని మనం ఏ విధంగా చూడొచ్చంటారు సార్? ఇక్కడ అనేక యాంగిల్స్ ఉన్నాయన్నమాట. మామూలుగా అయితే మొన్నటి వరకు మనకొచ్చిన వార్త ఏందంటే, చిరంజీవి ఆధ్వర్యంలో సినిమా ఇండస్ట్రీ అంతా మీటింగేసుకున్నారు. ఇట్లా హ్మ్. నాగార్జున కన్వెన్షన్‌ని కూలగొట్టడాన్ని మనం గాని లైట్‌గా తీసుకుంటే రేపొద్దున మనకు సంబంధించిన ఆస్తుల విషయానికి కూడా రేవంత్ రెడ్డి ఈ హైడ్రా పేరుతో వస్తాడు. పద్మాలయ సమస్యలున్నాయి ఆల్రెడీ. అట్లాగే మిగతా వాళ్ళ రామానాయుడు స్టూడియోకి సంబంధించిన సమస్యలున్నాయి. ఇలాగా మెల్లమెల్లగా రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళ మీదకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళ మీద అసంతృప్తి కూడా ఎక్స్‌ప్రెస్ చేశాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సినిమా వాళ్ళ పట్ల కొంత కోపం ఉంది. సో, ఈ యాంగిల్‌లో మనం గాని సైలెంట్‌గా ఉండిపోతే రేపొద్దున నాగార్జునకి జరిగింది అందరికి జరుగుతుంది. ఎందుకంటే నాగార్జున ఒకవేళ ఆక్యుపై చేసుకున్నా ఆయన ఒక్కడే చేసుకోలేదు కదా! చాలా మంది చేసుకున్నారు. అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఆహ్, ఉన్నారు. వాళ్ళవన్నీ జేయకుండా ఫస్ట్ నాగార్జునది ఎందుకు కూలగొట్టారు అన్న ఇది కనపడింది. కానీ ఇప్పుడు సడెన్‌గా నిన్న నాగబాబు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపాడు. మీరు ధైర్యంగా ముందుకెళ్తున్నారు అని జెప్పాడు. ఇప్పటికన్నా అర్థమైందా? ప్రకృతిని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ప్రకృతిని మనం భక్షిస్తే అది మనల్ని శిక్షిస్తుంది. ఇలాగా ఆయన ఎప్పట్లాగే క్లవర్ ట్వీట్ చేశాడు నిన్న. అంటే ఇది ఇప్పుడు నాగబాబు చేశాడంటే అర్థం పవన్ కళ్యాణ్ చేసినట్టే. అవును. నాగబాబు చేశాడంటే అర్థం చిరంజీవి చేసినట్టే. నిజానికి చిరంజీవి, నాగార్జున వెరీ, వెరీ, వెరీ థిక్ ఫ్రెండ్స్ వాళ్ళు. అలాంటిది నాగార్జునకి ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు అంటే అన్యాయం ఎందుకంటున్నానంటే ఆయన పట్టా ల్యాండే గాని అది అక్కడ గోడ కట్టడం గాని, కన్‌స్ట్రక్షన్ కట్టడం గాని ఖచ్చితంగా చట్టవిరుద్ధం. కానీ అలాంటి చట్టవిరుద్ధమైన పనులు అన్ని పార్టీల్లో చేశారు గదా! మరి నాగార్జున కూలగొట్టి కూడా 1 వీక్ అయింది. మిగతా ఏ పెద్దదానికి ఇప్పటివరకు ఎందుకెళ్ళలేదు. ఓన్లీ సెన్సేషన్ కోసమే రేవంత్ రెడ్డి నాగార్జున దానికెళ్ళాడనేది కూడా ఒక వర్షన్ ఇనిపిస్తుంది. ఏదేమైనా మెగా ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాగార్జునకి యాంటీగా స్పందించినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా నాగార్జున చేసిన దాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిజానికి నాగార్జున మీద సింపతి అనేది ఎక్కడ కూడా రాలేదు. ఎందుకు అంటే అది ఎప్పటినుంచో బీఆర్ఎస్ కాలం నుంచే అది ఆక్యుపై చేసుకున్నాడని తెలుస్తుంది. చెరువులోనే గోడ కట్టేసాడు. క్లియర్‌గా అర్థమవుతుంది. నాగార్జున అయితే తప్పు చేశాడు. పట్టా ల్యాండా కాదనేది పక్కన పెట్టి ఎఫ్‌టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్‌లో ఉన్న తన పట్టా ల్యాండ్‌లో ఏది కట్టకూడదు. వ్యవసాయం చేసుకోవచ్చు అంటే ఆ ఫుల్ ట్యాంక్ రేపు వర్షం పడి ఫుల్ ట్యాంక్ ఎక్కడి వరకు వస్తుందో, ఆ హద్దు ఏదైతే ఉందో అక్కడ ఏ కన్‌స్ట్రక్షన్ కూడా చేయను. పట్టా కాపోతే నీకిస్తారు గానీ, నీకు పట్టా ఎందుకిస్తారంటే స్పెసిఫిక్‌గా దాంట్లో చెట్లు గిట్లు పెట్టుకో, వ్యవసాయం చేసుకో గాని, దాంట్లో దాన్ని అంటే దాన్ని అడ్డుకునే విధంగా, ఆ నీటిలో రానీయకుండా అడ్డుకునే విధంగా ఎటువంటి కన్‌స్ట్రక్షన్ చేయకూడదనేది క్లియర్‌గా ఉంది. సుప్రీం కోర్ట్ కూడా అనేక తీర్పులు చెప్పింది. అందుకనే ముందస్తు నోటీసులు గూడా అవసరం లేదని సుప్రీం కోర్ట్ చెప్పింది. ఎఫ్‌టీఎల్‌ని ఎవరు ఆక్యుపై చేసినా వాళ్ళకి ముందస్తు నోటీసులు అవసరం లేకుండా కూల్చేయొచ్చని కూడా సుప్రీం కోర్టే చెప్పింది. అందుకనే ఇప్పుడు మన నాగార్జున కన్వెన్షన్ కూడా ఎటువంటి నోటీస్ లేకుండా ఎర్లీ మార్నింగ్ ఎళ్ళిపోయి 10 జేసీబీలు తీసుకుపోయి దాదాపు 500 మంది పోలీస్ ప్రొటెక్షన్‌తో కూల్చేశారు. కానీ హైకోర్టు స్టే ఇచ్చింది తప్ప ఇలా కూల్చడం కరెక్ట్ కాదని గాని ఏమి చెప్పలేదు. స్టే ఇచ్చేసరికి ఇది కూలిపోయింది. హ్మ్. కాబట్టి ఆహ్, ఆహ్, నాగార్జున పట్ల ఎవరికీ సింపతి లేదు. ఇంక్లూడింగ్ అక్కినేని అభిమానులు కూడా దీని పట్ల ఏమి స్పందించలేదు. సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరు బయటకి రాలేదు. కానీ నాగబాబు ఇప్పుడు అభినందించాడు. అంటే పవన్ కళ్యాణ్ దీన్ని సపోర్ట్ చేస్తున్నాడు. దీన్ని హైడ్రా. సో, హైడ్రాకి పవన్ కళ్యాణ్ మద్దతు ఉంది అని ఇప్పుడు అంటున్నారు. రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చాడని. సో, దీనివల్ల పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా మద్దతు ఇచ్చాడు? అంటే ఆయన డైరెక్ట్‌గా ఇయ్యకపోయినా నాగబాబు ఇస్తే పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టే అనేది మనం అర్థం చేసుకోవచ్చు. హ్మ్. ఎందుకిచ్చాడంటే ఒకటి పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా తానొక పర్యావరణవేత్తని, పర్యావరణానికి ఇంపార్టెన్స్ ఇస్తానని, అందుకే తాను అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ ఇవి తీసుకున్నానని గూడా ఆ మధ్య కూడా చెప్పాడు.
సో ఆ కాంటెక్స్ట్ లో పర్యావరణం అనేది ఖచ్చితంగా ఇక్కడ కూడా ఇవన్నీ ఆక్యుపై చేసుకోవడం ఇవన్నీ చూడాలి. కానీ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు ఏంటంటే అదే విజయవాడలో, అదే అమరావతిలో పర్యావరణానికి భంగకరంగా చేస్తున్నారని బొలిశెట్టి సత్యనారాయణ లాంటి పర్యావరణవేత్తలు, జనసేన నాయకులు చెప్తున్నారు. దాని విషయంలో నోరు తెరవలేదు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్. అంటే ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఏందంటే తనకి ఇబ్బందిగా ఉన్న విషయాల్లో నోరు తెరవడు, మాట్లాడడు. తనకి ఇబ్బంది లేకపోతే మాట్లాడతాడు. ముఖ్యంగా చంద్రబాబు విషయంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి అన్యాయాల మీద నోరు తెరవడు. అలాగా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! బుడమేరు కోర్స్‌ని వెళ్ళే ఆ నది వెళ్ళే కోర్స్‌లో ఆక్యుపేషన్స్ జరగడం వల్లే ఆ నది తన కోర్స్‌లో వెళ్ళకుండా నగరం మీదకొచ్చింది. బుడమేరు వల్లే ఎక్కువ ఇప్పుడు విజయవాడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. రోడ్ల మీద 5-6 అడుగులు నీళ్లు నిలిచిపోయినాయంటే కారణం అది. రైల్వే స్టేషన్‌లకి నీళ్లొచ్చేసాయి. బ్రిడ్జి కనకదుర్గ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ మూసేశారు. అనేక కాలనీలు మునిగిపోయాయంటే కారణం ఏంటి? అక్కడ ఎన్‌క్రోచ్‌మెంట్స్ జరిగిపోయి పెద్ద ఎత్తున ఇది చేయడం అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఈ కాంటెక్స్ట్‌లో ఆహ్, ఇప్పుడు నాగబాబు ద్వారా పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డిని, హైడ్రాను సపోర్ట్ చేస్తున్నాడంటే ఇది సినిమా ఇండస్ట్రీలో విభజనకి దారితీస్తుందా? అంటే మెగా ఫ్యామిలీ వర్సస్ అక్కినేని ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీని సపోర్ట్ చేసేవాళ్ళుగా విడిపోతారా? ఆల్రెడీ అల్లు ఫ్యామిలీ వర్సస్ మెగా ఫ్యామిలీ మధ్య గొడవలున్నాయి. దాన్నేదో సర్దడానికి ఇటు బాలకృష్ణ ట్రై చేస్తున్నారు. మామూలుగా అయితే నాగార్జున అజాతశత్రువులాగా ఉంటాడు. ఎవరితో గొడవలు పడడు. ఎప్పుడు కూడా ఎవరిని గురించి ఒక బ్యాడ్ కామెంట్ కూడా ఆయన చేసింది మనం వినలేదు. ఆయన వివాదాలు లేకుండా చూసుకుంటారు. అది ఒక రకంగా నాగేశ్వరరావు దగ్గర నుంచి వచ్చింది. నాగేశ్వరరావు కూడా తన పనేదో తను చూసుకొని పోయే లక్షణాలుంటాయి తప్ప, ఆయన కూడా ఎప్పుడు వివాదాలకి దూరంగా ఉంటాడు. అలాగే నాగార్జున కూడా వివాదాలకు దూరంగా ఉండి తన పని తను చేసుకొని వెళ్తుంటాడు. అలాంటిది ఇప్పుడు నాగార్జున ఇటు బీఆర్ఎస్ అంటే కేటీఆర్‌తో దగ్గరగా ఉండడం, అటు జగన్‌తో వ్యాపార సంబంధాలు ఆయనకుండడం. దానివల్ల జైల్‌లో ఉన్నప్పుడు కూడా నాగార్జున వెళ్లి చూసొచ్చారు. నాగార్జున ఏందంటే పొలిటికల్‌గా జగన్‌ని సపోర్ట్ చేయడం గాని, జగన్‌ని గెలిపించమని పిలిపివ్వడం గాని అట్లాంటిది ఎప్పుడు చేయలేదు. జగన్ తనకు ఒక బిజినెస్ పార్ట్నర్‌గానే జగన్‌ని చూసాడు. తన బిజినెస్ పార్ట్నర్ జైల్‌లో ఉన్నప్పుడు తను వెళ్లి చూసొచ్చినట్టుగానే ఉన్నాడు. దానివల్ల కూడా ఏమన్నా జరిగిందా? ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ క్యాంపులో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం క్యాంపు. తెలుగుదేశం క్యాంప్ అంటేనే రేవంత్ రెడ్డికి సపోర్ట్ క్యాంపు. సో, అలాగా వీళ్ళేమన్నా చేస్తున్నారా? అనేది చూడాలి. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ డైనమిక్స్ అనేవి సింపుల్‌గా ఉండవు. సినిమా రంగంలో ఒక రకం ఉంటాయి. రాజకీయ రంగంలో ఒక రకం ఉంటాయి. వ్యక్తిగత సంబంధాలు ఇంకొక రకం ఉంటాయి. ఈ డైనమిక్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వ్యక్తీకరణ తీసుకుంటది. మేనిఫెస్టేషన్ అంటారు దాన్ని. మేనిఫెస్ట్ అవుతా ఉంటది. అలాగా ఇప్పుడు సడెన్‌గా జరిగి వారం అవుతోంది. ఇప్పుడు నాగబాబు ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు? నాగబాబు ఏమి కావాలని ఇయ్యడు. ఆయన ప్లాన్డ్‌గా ఆయన క్లెవర్‌గా పెడతాడు అవి కూడా. ప్రకృతి రక్షణ, భక్షణ, శిక్షణ ఇలాగ పెట్టాడు. సో, ఈ కార్యక్రమంలో ఆహ్, ఇప్పుడు నాగార్జునకి, చిరంజీవి ఫ్యామిలీకి మధ్య కూడా గ్యాప్ వచ్చిందా? నాగార్జునని చిరంజీవి కూడా వదిలేస్తున్నాడా? పక్కన పెట్టేస్తున్నాడా? నాగార్జునకి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా రావాల్సిన మద్దతు లేదా? అన్నది ఇప్పుడు అనేక ప్రశ్నలు. రెండోది పవన్ కళ్యాణ్ సడెన్‌గా రేవంత్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇస్తున్నాడు? దీని పర్యవసనాలు ఎలా ఉంటది? ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను. ఇక్కడ తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి కనిపించట్లేదు. రేపొద్దున రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. డైరెక్ట్‌గా రేపొద్దున రేవంత్ రెడ్డితో పొత్తు పోవచ్చు గానీ, ఇండైరెక్ట్‌గా ఆహ్, లాస్ట్ ఎన్నికల్లో ఇచ్చినట్టుగా మళ్ళీ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి రేవంత్ రెడ్డి అధికారంలో ఉండటం అవసరం. బీజేపీ వాళ్ళు ఉండడం కంటే రేవంత్ రెడ్డి ఉంటే తనకి పట్టుంటది. రేపొద్దున బీజేపీతో కలిసి బీజేపీ బండి సంజయో, కిషన్ రెడ్డో ఎవరో సీఎం అయితే చంద్రబాబు మాట వాళ్ళు వినరు. అదే రేవంత్ రెడ్డి ఉన్నాడనుకో చంద్రబాబు మాట రేవంత్ రెడ్డి వినే అవకాశం ఉంటది. సో, అదొకటి. రెండవది జగన్‌ని ఇండియా కూటమి వైపు వెళ్ళకుండా కాంగ్రెస్ ద్వారా జగన్‌కి అడ్డుకట్ట వేయాలంటే కూడా కాంగ్రెస్‌తో ఒక డీలు చంద్రబాబు కుదుర్చుకోవాల. అంటే నేను మీకు తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నేను హెల్ప్ చేస్తాను. మీరు జగన్‌ని ఇండియా కూటమికి రానీయకుండా చూసుకోండి. అనేది ఒక డీల్ అని చెప్తున్నారు. ఆ డీల్ కుదిరితే జగన్
కి ఇండియా కూటమిలో చోటు ఉండదు, ముందుకెళ్ళలేడు. ఇటెట్లాగూ ఎన్డీఏ రానివ్వదు. అప్పుడు జగన్‌ని మనం ఒక ఆట ఆడుకోవచ్చు అనేది చంద్రబాబు ఉండే ప్లాన్. ఈ ఈ మొత్తం వ్యూహంలో భాగంగానే నాగబాబు ఈ ట్వీట్ చేశాడనేది మనం అర్థం చేసుకోవాలి. థాంక్ యూ సో మచ్.